కర్నూలు జిల్లా చిన్నటేకూరులో నిన్న జరిగిన బస్సు ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. 19 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన రామ్‌రెడ్డి బస్సు ప్రమాదం నుంచి సేఫ్‌గా బయటపడ్డారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ప్రమాదం ఎలా జరిగింది? ఎలా బయటపడ్డారు? మంటలు ఎలా మొదలయ్యాయి? అసలు ఇదంతా ఎలా జరిగిందో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. యాక్చువల్లీ నేను ఇక్కడ హైదరాబాదు జేఎన్‌టీయూ ఆపోజిట్ భారత్ పెట్రోల్ బంక్ దగ్గర 9:20కి మాకు ఏదైతే బస్సు ఇచ్చారో సీరియల్ ఆ నెంబర్ బస్సు రాపోతే ఇంకొక బస్సు ఎక్కించారండి. ఎక్కించి ఆ బస్సు నుంచి ఇదేంటండి ఈ బస్సు మారిందని అడిగితే వేమూరి కావేరి ట్రావెల్స్. వేమూరి సేమ్ వేమూరియే అదే వాల్వో బస్సేనండి. అయితే మీకు వై జంక్షన్‌లో షిఫ్ట్ చేస్తామంటే అక్కడి నుంచి అంటే ఇక్కడి నుంచి లేకుండా అక్కడి నుంచి పికప్ అక్కడ ఆ బస్సులో చేంజ్ అవుదురు అంటే ఎక్కేసాం. అలా వై జంక్షన్ వచ్చింది. మాకు ఏదైతే సీరియల్ నెంబర్ బస్ ఇచ్చారో ఆ సీరియల్ నెంబర్ బస్సులోకి అందులోకి పంపించారు సార్. అప్పుడు బస్సు ఎక్కాం. అంత బస్సు కూడా నీట్‌గానే ఉంది. లోపలంతా బానే ఉంది. కరెక్ట్‌గా 10:30, 11 గంటల మధ్యలో వాష్‌రూమ్‌కి ఆపాడాయన. అప్పటి వరకు కూడా డ్రైవింగ్ కూడా మామూలుగా సమానంగానే ఉంది. అంతా బానే ఉంది. వాష్‌రూమ్‌కి ఆపిన తర్వాత వాష్‌రూమ్ అయిన తర్వాత ఒక 10 నిమిషాల్లో మేము మళ్ళా పడుకుండిపోయాం. కరెక్ట్‌గా 2-2:30 మధ్యలో నాది బ్యాక్ నాది ఎండింగ్ బ్యాక్ అప్పర్ సీట్ మాట అండి. యూ19 నెంబర్. చివరి సీట్ మీదేనా? నాదేనండి. చివరి సీట్ నాదే. సింగిల్ సింగిల్ అండి. లోయర్ బెర్త్, అప్పర్ బెర్త్ అట్లా ఉన్నాయా? లేదా 3 బెర్తులు ఉన్నాయా? లేదండి. లోయర్ అప్పర్ లోయర్ బెర్త్ సీటింగ్. సిట్టింగ్. సిట్టింగ్ కూడా కాదండి. 2 బెర్త్‌లే. అప్పర్ లోయర్. సీటింగ్ లేదు. సిట్టింగ్ ఎక్కడా లేదు. అన్ని బెర్త్‌లే. మొత్తం 42 సీట్లు. అయితే నేను కరెక్ట్‌గా 2-2:30 మధ్యలోనండి అది జరిగింది. ఆహ్, మంచి నిద్రలో ఉండగా నాది వెనకాలే నాది సీటు. బ్యాక్‌ని చూడండి ఆ బస్సులకి బ్యాక్ డోర్ ఉంటది కదండీ! మిర్రర్ కాదు డోర్. చిన్న డోర్ ఉంటది. దాని అద్దాలను గుద్దేస్తున్నారండి ఎవరో. ఆళ్ళ నాకు తెలీదు. ఆ నిద్రమత్తులో లేసి ఎవరండి గుద్దుతున్నారు అలా అరిచేస్తున్నారు అనేటప్పటికి కళ్ళు తెరిచి చూసేటప్పటికి లోపలంతా కూడా నల్లని మసితో పొగ విపరీతం. ఇంకెవరో కనబడతలేదు. ఈలోగా అరుపులు, కేకలు. ఆడోళ్ళు, పిల్లలు, మగోళ్ళు అరుపులు, కేకలు. ఏటిని అలా చూసేటప్పటికి కూడా కనపడతలేదు ఏమీ. ఈలోగా ఈళ్ళు బద్దలు కొట్టి 2, 3 నిమిషాల ముందు నుంచి కొడుతున్నట్టున్నారు. కరెక్ట్‌గానే ఇలా అరిసేటప్పటికి అది డోరు గ్లాస్ పగిలిపోయింది. ఆళ్ళు బయటకి పడిపోతా నన్ను ఆ చీకట్లో ఆళ్ళు లాగారో, ఎవరు లాగారో ఎవరో నాకేం తెలీదండి. నా చెయ్యి పట్టుకొని కూడా లాగుతున్నారు. బెర్త్ మీద ఉన్న మిమ్మల్ని కూడా లాగేశారండి. కిందకి లాగేశారు. కిందకి పడిపోయాను. ఆళ్ళిద్దరూ పడిపోయారు. ఆళ్ళిద్దరి తర్వాత నేను పడ్డాను. నా మీద ఇంకొకడు ఎవరో పడ్డారు కానీ ఆళ్ళెవరో చూస్తే ఎక్కడ కనబడలేదు. మేము అటు నిలికాం, ఇటు నిలికాం పడలేదు. ఈలోగా మాకేంటంటే కిందకి పడిన మరుక్షణం మాకు ఈ తలకి బాగా తగిలిందని ఇక్కడ ముక్కులోంచి బ్లడ్డు, మోకాళ్ళకి రక్తాలు. అదే టైంలో ఏంటంటే వర్షం కూడా పడుతుందండి. ఆ వర్షం వాటర్ మొత్తం ఒళ్ళంతా తడిసిపోయి లోపలికి ఆ స్పృహలోంచి బయటకొచ్చి చూసి ఒక 2, 3 నిమిషాలు చూసేటప్పటికి బస్సు ఆల్రెడీ కాలిపోయిందండి. కాలిపోతా ఉన్నా పర్లేదు. కాలిపోతుంతా పేలిపోతుందండి. ఆ కాలిపోతున్నప్పుడు సౌండ్ పేలిపోతుందండి. ఇంకా అందులోంచి అరుపులు, కేకలతో పైకి ఎగిరి కింద పడుతున్నారండి. మనుషులు లోపల ఉన్న వాళ్ళు పైకి అంటుకుపోయి పైకి మాకింక ఏం లెగలేని స్థితిలో ఉన్నాం. ఒక 200-300 మీటర్లు దేక్కుంటా నా వర్షంలో అలా దేక్కుంటా. అటు సైడ్, ఇటు సైడ్ వెహికల్స్ అన్నీ ఆపేసి ఎవరికాళ్ళు పరుగులెట్టేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఎదురుగా రావట్లేదు. ఈలోగా వేరే పక్క రూట్‌లో వెళ్తున్న వాళ్ళు ఇన్నోవాళ్ళు ఆపారు. కొద్దిగా అంబులెన్స్‌కి ఫోన్ చేయండి అంటే అంబులెన్స్ ఫోన్ చేసే లోపు లేట్ అవుద్ది. నిజంగా ఆళ్ళు దేవుడిలాగా వచ్చే ఆ టయానికి మేమైతే ఎవరైతే ముగ్గురున్నామో మా ముగ్గురిని ఆళ్ళు ఆ వెహికల్‌లో తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేసి ఆళ్ళు వెళ్ళిపోయారు సార్. ఈలోగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాత్రం కరెక్ట్‌గా మేము ఆ వెహికల్ ఎక్కిన ఒక అరగంట నుంచి మా ఫోన్‌లకి ఒక అరగంట, 40 నిమిషాల తర్వాత నుంచి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా మరి ఎస్పీ ఆఫీస్ నుంచి కొంతమంది చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి కొంతమంది చేశారు. కలెక్టర్ ఆఫీస్ నుంచి కొంతమంది చేశారు. మీరు పేరేంటి? మీరు సేఫ్‌గా ఉన్నారా? మీరు ఇది ఉన్నారా? అది అన్నీ క్లియర్‌గా అడిగి మీకు ఏ ఇబ్బంది లేదు. హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్‌లో కూడా వెంటనే ఫోన్ చేసి ఆళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేయండి. మీకు ఏం ఇబ్బంది లేదు. అంటే డాక్టర్స్ కొంతమంది జాయిన్ చేసుకోరు ఇలా అయిందని. అదేం లేదని కాదు. డిపార్ట్మెంట్ అక్కడ కలెక్టర్ ఆఫీస్ డిపార్ట్మెంట్ పనిచేసింది. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా చేశారు. ఎవరో కానిస్టేబుల్ పేరు ఎవరో నాకు లాస్ట్‌లో చూస్తే సఫీ అని వస్తుందండి. ఆయన ఎవరో పాపం ఆయన నిమిషానికి అడిగేవారు. ఏం పర్లేదు మీకు ఏ ఇబ్బంది లేదు. ట్రీట్మెంట్లు చేయించుకుని ఎళ్ళొద్దు ఉండండి. అంతా సెట్ అయ్యే వరకును అని ఆళ్ళు ఎప్పటికప్పుడు చెప్పారు సార్. అది మాత్రం అక్కడ మంచి భగవంతుడు మమ్మల్ని ఆ రోజేదో బయట పడేశారు సార్. నిజంగా మాకు మళ్ళా పునర్జన్మే సార్ ఇదంతాను. అది. మీ ప్రమేయం లేకుండానే మిమ్మల్ని చేయబట్టుకొని ఈ ఎవరో ఏంటో ఇప్పటికి మాకు అదే సస్పెన్స్ అండి. ఇప్పటికి ఎవరు లాగారు. ఎందుకంటే హాస్పిటల్‌లో అంతా ట్రీట్మెంట్‌లయ్యాక ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకున్నాం. మీరు మమ్మల్ని లాగారా? మేము మిమ్మల్ని లాగామని ఒకళ్ళొకళ్ళు అడుగుతున్నారు.
సార్ మీరు మా బావ మీరు నేనేమో వాళ్ళిద్దరిని దోసేసినట్టు వాళ్ళు అడుగుతున్నారు. అసలు నేను వాళ్ళనేం దోయలేదు, మీరు లాగేసారు నేను అంటున్నాను. అలా జరిగింది అక్కడ సిచ్యువేషన్ అంతే. మరి అదంతా మరి ఏంటో తెలీదు. కానీ ఒకటి చెప్తున్నాను, ప్రయాణం చేసేవోళ్ళు ఎవరు కూడా దేవుడిని ఒకటే దండం పెట్టుకున్నాం. సుఖంగా ఎక్కి మళ్ళీ సుఖంగా ఇంటికొచ్చే వరకు ఇలాంటి జీవితంలో ఎవరు చూడకూడదండి. కళ్ళతోటి ఎవరు చూడకూడదు. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే చాలా భయమేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఈ సడన్‌గా ఇప్పుడు ట్రావెల్స్ వోళ్ళది తప్పు, లేపోతే ఆళ్ళది తప్పు, పోలీస్ డిపార్ట్‌మెంట్ తప్పు, గవర్నమెంట్ వోళ్ళది తప్పు అలా అంటున్నారు. అయి కాదండి. ఇప్పుడు బ్రేక్ ఇన్స్‌పెక్టర్‌లుగా చేసే పని బ్రేక్ ఇన్స్‌పెక్టర్లు చేస్తారు. ట్రాఫిక్ వోళ్ళు చేసే పని ట్రాఫిక్ వోళ్ళు చేస్తారు. ఇక్కడ నేను నా సజెషను, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేట్ బస్సు ఓనర్స్ ఎలా ఫ్యామిలీలతోటి ఎళ్లి ఆళ్ళ ఇంటికి ఎలా సేఫ్‌గా వస్తున్నారు అనేది ఆళ్ళు అన్ని సెక్యూరిటీ ఎలా చూసుకుంటున్నారో, బస్సు ఎక్కి ప్రతి ప్యాసింజరు ఆళ్ళ సొంత మనుషులు అనుకుని ఈ బస్సులను కూడా వాళ్ళు కూడా అబ్జర్వేషన్ చేయమని కోరుకుంటున్నాను. ఏంటంటే డిపార్ట్‌మెంట్ చూస్తుంది అలా డ్రైవర్లు, క్లీనర్సు. ప్రతిరోజు అంటే కుదరదు. 10 రోజులకో, 15 రోజులకి ఎళ్లి బస్సు కండిషన్ ఎలా ఉంది? ఆ డ్రైవర్స్, క్లీనర్స్ ఎవరు? అనేది కొద్దిగా వాళ్ళు కూడా అబ్జర్వేషన్ పెడితే, ఆ భయంతో కూడా కొంతమంది కొద్దిగా జాగ్రత్తగా వాహనాలన్నీ కరెక్ట్‌గా కండిషన్స్ ఉండి ఎళ్తాయి అనేది. అంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ అయిందని నేను చెప్తలేదు. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రైవేటు ట్రావెల్స్ ఓనర్స్‌ని కూడా నేను తప్పుపడతలేదు. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలతోటి ఎక్కడికైనా ఎళ్తున్నప్పుడు ఎళ్లి సేఫ్‌గా రావాలని వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూస్తున్నారో, మేము బస్సులో ఎక్కి ప్రతి ప్యాసింజర్ వాళ్ళ ఫ్యామిలీ అనుకుని అబ్జర్వేషన్ చేస్తా బస్సుల్ని డిపార్ట్‌మెంట్ పరంగా డిపార్ట్‌మెంట్ చూస్తారు. ప్రభుత్వం పరంగా ప్రభుత్వం అంటే ఈరోజు ఇలా అయినప్పుడు ప్రభుత్వాలు తప్పు లేకపోతే ఈళ్ళ తప్పు అని అది కాదండి. వ్యవస్థ అనేది మనలో కూడా మనం మార్పు రావాలని నేను కోరుకునేది ఏంటంటే, ప్రైవేట్ బస్సు ఓనర్, ఆ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ బస్సు ఇప్పుడు మన ఇంట్లో మన కారుని ఎలా చూసుకుంటాం, ఎలా చేసుకుంటాం అలాగే బస్సులను కూడా ఎక్కువ బస్సులను చూడలేమన్నప్పుడు కొన్ని బస్సులు కొన్ని ఫ్యామిలీలో మెంబర్స్‌ని కేటాయించుకొని, ఈ 10 బస్సులు నేను చూస్తాను, ఈ 10 బస్సులు అలా చూసుకుంటంతో ఇలాంటియి కూడా జరగకుండా ఉంటాయని నేను కోరుకుంటున్నాను. మీరు జర్నీ మొదలైనప్పటి నుంచి ఈ 2:30, 3 గంటల మధ్యలో జరిగిన ప్రమాదం అంటారుగా. ఓవర్ స్పీడ్‌గా వెళ్ళినట్టు గాని అట్లా ఏమన్నా అనిపించిందా? సార్ మేమక్కడ వాష్‌రూమ్‌కెళ్ళే వరకు కూడా ఏం స్పీడ్ ఎళ్ళలేదు సార్. వాష్‌రూమ్‌లో అయ్యి పడుకున్న తర్వాత ఎళ్ళారేమో అది మాకు తెలీదు. మాకు మెలుకువ వచ్చేటప్పటికి ఆల్రెడీ బస్సు పక్కన ఆగిపోయి ఉందండి. ఆగిపోయినప్పటి నుంచి ఆ ఆగిపోయిన బస్సులో నుంచి మేము దూకాం. అది. బస్సు కింద బైకు ఢీకొట్టి ఇవన్నీ జరిగాయని చెప్తున్నారు కదా! అయన్నీ కూడా నిన్న మధ్యాహ్నం నుంచి మాకు తెలిసినాయి. అంటే మాకు అప్పటి వరకు ఆ సిచ్యువేషన్ మాకు తెలీదు. నిన్న మధ్యాహ్నం నుంచి ఏదో బస్సు కిందకి బైక్ దూరింది. ఆ బస్సు కిందకి బైక్ దూరింది. దానికి ఈడ్చుకుంటా 300 మీటర్స్ ఎంతో ఎళ్ళాడు. అది ఫైర్ అయిందని ఇక్కడ చెప్తున్నారు. అయన్నీ మాకైతే ఆ సిచ్యువేషన్‌లో పడుకున్నాము. మాకేం తెలీదు. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం నుంచి బస్సు లగేజ్ ప్యాడ్స్‌లో కూడా 400 ఫోన్లున్నాయి. ఆ బ్యాటరీలు మీరంటున్న శబ్దాలు గాని, దానివల్లే దాన్ని చూడ్డానికే డ్రైవర్ కిందకి దిగి బస్సు మంటలు ఆర్పుదాం అనుకున్నారు. కానీ తర్వాత ఎక్కువ అయిపోయేసరికి పారిపోయారు. మీరు కింద పడేసరికి డ్రైవర్ వీళ్ళంతా కనిపించారా? ఎవరు అసలు క్లీనర్ డ్రైవర్లు ఎవరు కనపడలేదు. ఇంకా ఆ టైంలో మాకెవరు కనపడలేదు సార్. ఉన్న ఉన్న లారీలు, ఉన్న బస్సులు, కారులోళ్ళే అందరూ అక్కడ ఆపేసి ఆళ్ళాళ్ళ స్టాప్ చేసి ఆళ్ళాళ్ళు పారిపోతున్నారు. అందులో ఈ డ్రైవర్లు గాని, క్లీనర్ గాని ఇలా వచ్చి అలా సిచ్యువేషన్ అయ్యాక బస్సు పక్కన ఆపి డోర్లు తీసినా సరే ఇప్పుడు బతికేవారు చాలా బతికారు. అంటే వరకు. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ మీరందరూ ఆ డోర్లు చెప్తున్నారు. ముందు డోర్లు లాక్ అయిపోయాయి. అసలు మొత్తం టోటల్ లాక్ సార్. లోపల జనాలు ఆ చీకట్లో, ఆ మసిలో, పొగలో ఎవరెవరేంటో కూడా తెలియలేదు సార్. అది. ఆ ఎనక డోర్ రావడం వల్ల అందరూ కిందకి దిగి అదే సార్. ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఏమన్నా సాయం ఉంది? సార్ 10,00,000 గాని ఇంకా గాయపడ్డ వాళ్ళకి? ఇంకేమి అంటే ఫోన్‌లొస్తున్నాయి. ఫోన్‌లు మాత్రం మాట్లాడుతున్నారు అందరూ. ప్రభుత్వం డిపార్ట్‌మెంట్ అటు తెలంగాణ, ఇటు ఏపీ 2 స్టేట్‌ల నుంచి ఫోన్‌లొస్తున్నాయి. అన్నీ ఆళ్ళు జాగ్రత్తలు ఆళ్ళు చెప్తున్నారు. మాయి ఏమున్నాయి అన్నీ పంపించమన్నారు. మా అడ్రెస్‌లన్నీ అన్నీ తీసుకున్నారు. అది అక్కడి వరకు జరిగింది సార్. మీ ఇంట్లో వాళ్ళకు ఎప్పుడు సమాచారం అందించారు? అంటే మీ ఇంట్లో వాళ్ళు నేను టెన్షన్ పడుతూ ఉంటారు కదా! 6:30 వరకు చెప్పలేదు సార్. అంటే నాది నిన్న బర్త్‌డే. మీ బర్త్‌డే బర్త్‌డే విషెస్ ఆళ్ళు ఫోన్‌లు చేస్తుంటే అందరికీ థాంక్ యూ అని చెప్పాను తప్ప విషయం ఎవ్వరికీ చెప్పలేదు. 6:30 తర్వాత అక్కడ ప్రెసోళ్ళందరూ కూడా సార్ ఓపెన్ అయిపోతుంది మీరు అంటే అప్పుడు నేను మా వైఫ్‌కి, పాపకి నేను చెప్తూ కూడా ఫస్ట్ ఏం చెప్పానంటే, జర్నీ చేసి బస్సు కొద్దిగా రిపేర్ వచ్చింది. నేను మళ్ళా హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోతున్నానని ఫస్ట్ చెప్పాను. ఒక అరగంట గ్యాపు 30 నిమిషాల్లో మళ్ళీ ఇదంతా పాకిపోతుందని చెప్పి కొద్దిగా ఇలా బస్సు కాలింది కదా! ఒక బస్సు ఇక్కడ మేము ఎక్కిన బస్సు కాలిపోయింది. ఇంకా మీరు చూడలేదు ఆళ్ళు బెంగుళూరులో ఉంటారండి. మీరు ఇంకా చూడలేదేమో అందులో నేనున్నాను. సేఫ్‌గా బయట అడ్డాను. వాళ్ళ కోసమే అక్కడికెళ్తున్నారు. బర్త్‌డే ఆ! ఆ! అక్కడ జరుపుకుందామని. అవునండి. సేఫ్‌గా ఉన్నాను. మీరేం టెన్షన్ పడొద్దంటే వెంటనే ఏడుత్తా మొదలెట్టారు.
మీరు అలా ఏడొద్దు, రావద్దు, మేము బయలుదేరిపోతుంటే రావద్దు, నేను ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుని మళ్ళీ 2-3 డేస్లో అక్కడికి వచ్చేస్తానని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాం. అలాగే మా మదర్ ఫాదర్లు అందరికీ ఫ్యామిలీకి అందరికంటే మా సొంతూరు ఈస్ట్ గోదావరి అండి. అక్కడి నుంచి వస్తారు అని ఏంటంటే ఇంకెవరన్నా రావద్దని చెప్పి అందరిని ఆపాను సార్. అది బస్సులో 400 ఫోన్లు, లగేజ్ పార్సల్ ఇవన్నీ అంటే పట్టేటప్పుడు మీకు ఏమైనా బస్సులో పార్సల్ పెట్టడం ఇవన్నీ చూసారా? మాకు చూడలేదు సార్, అసలు మేము చూడలేదు. ఆ ఫోన్ల బ్యాటరీ వల్లే బ్యాటరీలు వేలి ప్రమాద తీవ్రత ఎక్కువైందని చెప్పి కూడా ఫోరెన్సిక్ టీం చెప్తుంది. అది మనకు తెలియదు. యాక్చువల్లీ కింద ఏం పెట్టారు కూడా మనకు తెలియదు సార్. కానీ బస్సులో అలా ఏం అనిపించలేదు, డ్రైవర్ కానీ బోర్డు వెళ్ళడం కానీ అంత సాధారణంగా ఈ యాక్సిడెంట్ అవ్వడం వల్ల మంటలు వచ్చి అదే సార్. బస్సులో అంటే కింద పడగానే మొత్తం అంతా లోపలంతా పొగ అలుముకుపోయి అసలు మేము లోపల కళ్ళు తెరిచేటప్పటికి మొత్తం పొగలతో ఉండిపోయింది సార్. మొత్తం అంతా పొగలే. ఇంకా ఎవరెవరు ఏంటో తెలియదు. ఆ మొహాలు కూడా ఎవరెవరో చూడలేదు. పడ్డాక మేము హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళ మొహాలు మా మొహాలు చూసుకున్నాం. అసలు ఎవరు పడ్డాం ఏంటి అనేది కూడా తెలియదు సార్. మీరు హాస్పిటల్కి వచ్చే వరకు టైం ఎంత ఉంటుంది? 2:30 to 3 అయింది సార్. ఈ మధ్యలోనే ప్రమాదం జరిగింది. కర్నూలు జిల్లా దాటి 2 to 2:30 మధ్యలో జరిగింది సార్ ఇదంతా. 2 నుంచి 2:30 బాగా నిద్రలో అందరూ నిద్రలో, ప్రతి ఒక్కరు నిద్రలో ఉన్నారండి. అంటే నేను లేచేటప్పటికి కొంతమంది లేచారు. ఈ నల్ల పొగలో ఈ స్మోకింగ్గా కేకలు అరుపులను పడుతుంటే అప్పుడు ఈ గుద్దుడు సౌండ్కి నాదే వెనకాల డోర్ నాదే కాబట్టి బుర్ర కూడా అక్కడ ఇట్టుకున్నాను కాబట్టి ఎవరండి నేను అలా చూసేటప్పటికి ఇదంతా పొగతో నిండిపోయింది. ఎవరండి అనేటప్పుడు కూడా ఆల్రెడీ వాళ్ళిద్దరు పడతాం నన్ను లాగేత్తం కూడా జరిగిపోయింది అంతా. అది సార్. ట్రావెల్స్ నుంచి మీకు ఫోన్ రావడం కానీ వాళ్ళు ఏమన్నా ట్రావెల్స్ వాళ్ళు ఎవ్వరు ఇప్పటివరకు మనకు ఫోన్ కూడా చేయలేదు సార్.